హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ప్రధానమైనటువంటి కొన్ని పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం, హిల్ కౌంటీ విలాస్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా కలకలం రేపుతుంది. సో ఈ విషయం ఎక్కువ మీడియాలో గానీ ఎక్కడా చూపించట్లేదు, ఎందుకో తెలియదు. అసలు దేనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? సో భరద్వాజ సార్ ఉన్నారు, కనుక్కుందాం వచ్చేయండి. సార్ హాయ్, నమస్తే. మామూలుగానే ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏంటి? అసలు ఈ హిల్ కౌంటీ అంటే బడా బాబులు, బిగ్ షాట్స్ ఉండే ఏరియా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి. సో అక్కడ ఫోన్ ట్యాప్ అంటే లైక్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఏపీ నుంచి సమ్ ఎంపీ ఈ ఎన్నికలు ఎప్పుడైతే మన ఎన్నికలు జరిగినాయో నవంబర్లో, అసెంబ్లీ ఎన్నికలు, దాని ఫలితాలు తారుమారు చేసే ఏదో ఫోన్ ట్యాపింగ్ దొరికిందంట. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయాల్సి వచ్చింది, ఈ విల్లాస్ కి ఎందుకు వెళ్ళాలి హిల్ కౌంటీలో వీళ్ళంతా? అసలు ఏం జరుగుతుందంటారు హిల్ అక్కడ? కౌంటీ విల్లాస్ ఏమంటే సేఫ్టీ ఉంటుంది, అది ఎక్కడున్నా కానీ ఎక్కడో చోట పెట్టాలి కాబట్టి అక్కడ విల్లాస్ దొరికింటాయి, ఖాళీగా దొరికింటాయి. లేకపోతే ఆ పర్టికులర్ వాళ్ళ మనుషులకు సంబంధించిన విల్లాస్ ఉండి ఉంటాయి, దాంట్లో పెట్టుకుని ఉంటారు. అది ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టారు, డబ్బులు ఉన్న వాళ్ళు మీరే చెప్పారు ఇక బడాబాబులు, నా బడాబాబులు అక్కడ ఏదో ఉండి ఉంటుంది. కానీ మనకు తెలుసు కదా అక్కడ వాళ్ళే ఉంటారు. సో మొత్తానికి ఆ డబ్బులు గాని ఇప్పుడు మీకు ఈ సపరేట్గా ఉండే వీటిల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒకళ్ళకొకళ్ళకి పెద్ద సంబంధాలు ఉండవు, ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారు. ఒక ఇంట్లోకి వెళ్తాలు గిల్టాలే ఉంటాయి. బయట కనపడితే మాట్లాడుకుంటారు కానీ ఇళ్లలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అట్లా పెట్టుకుంటూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. ఇక ట్యాపింగ్ అంటారా, ట్యాపింగ్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ అయినా నడుస్తూనే ఉంటుంది ట్యాపింగ్స్. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇది దొరికింది కదా, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సో ఎలా చేయాలి, ఏం చేయాలి, మన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో ఇట్లాంటి జలక్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇదో జలక్ అనుకోవచ్చు. జలక్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ లాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు న్యూస్ లో చూసాం, మనకు తెలియదు ఇవన్నీ. అడ్వాంటేజ్ తీసుకుని అవి ఉన్న వాళ్ళని చూస్తే డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్సే తీసుకున్నారు అంటున్నారు వాళ్ళ దగ్గర కూడా. సో ఏం జరిగిందో తెలియదు, చూడాలి. అంటే డీటెయిల్స్ అన్ని వచ్చేదాకా మనం ఏం కామెంట్ చేయటం కరెక్ట్ గా. సో ఈ విషయం ఎందుకు సార్ ఇంత సీక్రెట్ గా ఉంది ఇప్పటి వరకు? సీక్రెట్ ఏముంది, రోజు వస్తానే ఉన్నాయి, ఏంటో తెలియదు, అది నడుస్తానే ఉంది కదా, రోజు టీవీలో అదే చూపిస్తున్నారు. అంటే ఎవరెవరో మనకి తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత బయటకు డీసీపీని అరెస్ట్ చేశారన్నారు, ఇంకొక ఏసీపీని అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా పేర్లు, పోలీస్ ఆఫీసర్స్ పేర్లు చాలా చెప్తున్నారు. కొందరు అరెస్ట్ అయ్యారు అంటున్నారు, కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు, నడుస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎందుకో అసలు చాలా వరకు అక్కడి నుంచి మరి వేరే పార్టీలు మారుతున్నారు. ఇప్పటికీ కడియం శ్రీహరి గారు, అలాగే కావ్య, కేశవరావు గారు, ఇలా కొంతమంది రేవంత్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో టచ్ లో ఉండడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ కూటమి కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్తారంటారా కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీలోకి కానీ? వాళ్ళైనా ఒప్పుకుంటారంటారు? మీరు ఒక మన ఎలక్షన్ అయినా నెక్స్ట్ డే అనుకుంటా నేను చెప్పాను మీకు ఎవరికో చెప్పాను, ఏమవుతుంది అంటే చూడండి సగం 50% ఇక్కడికి వస్తారు. ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది. 3 నెలల్లో గవర్నమెంట్ పడతాం కాదు, 3 నెలల్లో బీఆర్ఎస్ మూసేసే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పాను. సో ఆ రోజు అదే డిస్కషన్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారని మీరు అడుగుతున్నారు, ఆ రోజే వెళ్ళిపోతారు అని చెప్తానే ఉన్నాను. సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే ప్రిన్సిపల్స్ ఉండి పార్టీస్కి దేనికి ప్రిన్సిపల్స్ లేవు. మొన్న మనం ఈటెల రాజేందర్ గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు ఏంటంటే ప్రిన్సిపల్ కాదు పదవి ముఖ్యం అన్నారు. పదవి ముఖ్యం అనుకున్నప్పుడు ఇక ప్రతి వాళ్ళు ఏ రూలింగ్ పార్టీలో వెళ్తారు. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాగో బీజేపీ వస్తుంది కాబట్టి స్కాముల్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ పార్టీలో చేరుతారు. కేసీఆర్ గారితో కానీ కేటీఆర్తో కానీ విభేదించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర గౌరవం పొందలేకపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను బానిసనా అనుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, అంత నాకు రెస్పెక్ట్ లేదనుకునే వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వస్తారు. అంటే ఇది ఒక ఇక్కడ స్టేట్ రూలింగ్ పార్టీ, అది సెంట్రల్ రూలింగ్ పార్టీ. సో ఏదో ఒక రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ ఖాళీ అయిపోయి ఫ్యామిలీయే మిగులుతుందని ఆ రోజే చెప్పాను నేను. అంత అన్యాయం అవ్వకపోవచ్చు కానీ బట్ వెళ్తారు. మొత్తానికి బీఆర్ఎస్ కంప్లీట్
స్వైప్ అయిపోతుంది కంప్లీట్ తెలంగాణ. అవ్వదు. ఆ. కంప్లీట్ అంత పెద్ద ఏదో పార్టీ, పొత్తులతో అంత వెళ్ళొచ్చు అంటారా ఉద్యమంలో వచ్చిన పార్టీ ఉమ్, మీకు వాళ్ళు వెళ్ళిపోయినంత లోపల పార్టీ బంద్ అయిపోయి అంత టైమే ఉండదు. ఉమ్, మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండే క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు. ఉమ్, మళ్ళీ పొరపాటున గెలిచినా గెలవచ్చు, రాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఉమ్. మీరు రైట్ ఆఫ్ చేయలేము ఈ పార్టీని, పర్టికులర్గా టీఆర్ఎస్ని. ప్రెసెంట్ అయితే బలహీనంగా ఉందనే చెప్పుకోవచ్చు. డెఫినెట్గా సో బలహీన, అది ఇంకా కాంగ్రెస్ బలహీన పార్టీ పడుతుంది, ఇంకా ఓకే. బలహీన పడుతుంది. అది కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీలోకి కానీ వెళితే కాస్త ఏమన్నా అవకాశం ఉంటదేమోనని పొత్తుకు వెళ్ళొచ్చేమో కదా. ఒకవేళ వెళితే వాళ్ళు అంగీకరిస్తారంటారా బీఆర్ఎస్ పార్టీని? ఎందుకు ఆహ్వానిస్తారు. అంగీకరించరు, ఎందుకు ఆహ్వానించరు? ఎవరైనా ఆహ్వానిస్తారు. ఉమ్, వీళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తా అంటే ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళది కదా. ఉమ్, వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనుకోండి, వీళ్ళతో కలవరు. మేమే గెలుస్తాం అనుకోవచ్చు వాళ్ళ బీఆర్ఎస్, ఉమ్, ఎందుకు వీళ్ళతో పొత్తు అనుకోవచ్చు. ఉమ్. లేదు పొత్తుతో పోతే ఇద్దరం కలిస్తే రూల్ చేయొచ్చు అనుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, చెప్పలేం. అసలు మామూలుగా కాదు సార్. సెంట్రల్లోనే ఓ పాగా వేద్దామని వెళ్ళిన మన కేసీఆర్ గారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని చాలా ఏమో అసలు ఇంకా బయటికి రావట్లేదు సార్ అప్పటి నుంచి ఆయన. ఈ ఇంకా మన వచ్చారు కదా, మొన్న ఇక్కడ మీటింగ్, నల్గొండ మీటింగ్ అది వచ్చారు కదా. అంటే ఎప్పుడైనా కనిపిస్తున్నారు. ఇప్పుడు అంతే కదా, మొదటి నుంచి అంతే కదా. ఆయన ఇప్పుడు మ్మ్. టెంపరీ ఫుల్గా ఎప్పుడు కనపడరు కదా. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో మరొకసారి అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఏముంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. 3 పార్టీలు గ్యారంటీగా ఉంటుంది. యాక్చువల్గా స్ట్రాంగ్గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోయింది తప్ప ఈ 3 పార్టీలు ఇప్పుడు స్ట్రాంగ్ అయినాయి. సో 3 నడుస్తూ ఉంటాయి, ఎవరో అటు ఇటు నడుస్తూ ఉంటుంది, 3 ముక్కలాట్లాగా నడుస్తూ ఉంటుంది. రైట్. మరి కవిత గారు అలాగే కేజ్రీవాల్ గారు, సో వీళ్ళల్లో అసలు వాళ్ళు చెప్పే మాటలో కానీ మనం చూసే వాటిలో ఎంత నిజం ఉందంటారు? ఈ ఎలక్షన్స్ వచ్చే లోపు వాళ్ళు అసలు బయటకు వస్తారంటారా? అంటే బయటికి రాకపోతే తేడా ఏమన్నా ఫరక్ పడుతుందా దేశానికి కానీ వాళ్ళకి కానీ అన్న ఫరక్ పడుతుందా? ఆవిడనేమో అన్ని అది విచిత్రం. జైల్లో ఉండి ఏదో భోజనం అడగటం విన్నాం, కానీ ఏంటో నేను నగలు పెట్టుకుంటానని అడిగారంట ఆవిడ. అదేంటో కొత్త కోరిక, నాకు విచిత్రంగా ఉంది ఆ కోరిక. ఎందుకు కోరుకున్నారు ఆవిడ కోరారా, లేకపోతే పేపర్లో టీవీలు మోసం చేసి ఆ ఊరికి అట్లా వేస్తున్నాయో తెలియదు. కానీ సంథింగ్ అదైతే కొంచెం నవ్వుకుంటానికి కామెడీ లాగా ఉంది నాకైతే. బట్ అంటే వాళ్ళు సజాయించుకొని కూర్చుంటానికి జైల్లో అయినప్పుడు, అక్కడైతే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, ఏదైనా ఒకటే. కేజ్రీవాల్ గారు అక్కడ ఉన్నా కానీ ఆయన ఈ కెన్ రన్ ద గవర్నమెంట్ అన్నారు, చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు అన్నారు. సో ఇక ఏంటి వాళ్ళకి అసలు బయట ఉండొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంక్వైరీయే కదా, ఎంక్వైరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి రోజు వాళ్ళని జైల్లో కూర్చోబెడతాం అనేది. సో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ అంటే ముఖ్యమంత్రి యాజ్ చీఫ్ మినిస్టర్ మరి పరిపాలన అనేది ఎట్లా ఉంటది అంటారు? జైల్లో మరి ఆఫీస్ ఇలాంటి ఇస్తారు కదా, ఆఫీస్ ఎన్నికల ఇస్తారు, టైంలో వాళ్ళని అక్కడ ఉంచడం గానీ బయటికి చేసుకోవచ్చు, తీసుకురావడం. ఎన్నికలు చేసుకోవచ్చు. ఎలక్షన్ మ్మ్. కంటే చాలా మంది జైల్లో ఉండి ఎలక్షన్ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఓ, ఈ సమ్మర్ లో ఎట్లా ఎండలైతే హీట్ గా ఉన్నాయో మరి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల కోసం కూడా ఆ, చాలా హీట్ పెంచేస్తున్నాయి ఈ ఎన్నికలు కూడా. చాలా మంది ఇప్పుడు ఏపీ అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఎన్నికలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం ఉంటున్నారా అధికారంలో, లేదంటే ప్రజల కోసం ఉంటున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది సార్. ఎప్పుడైతే మన జగన్ మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో ఆయన ఏమంటున్నారు, వాళ్ళ చంద్రబాబు గారి హస్తం ఉంది అంటున్నారు. మరి నా హస్తం ఉంటే కేసు ఎందుకు ఫైల్ చేయలేదని చంద్రబాబు గారు అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఫైల్ చేయలేదు, ఉమ్, నేను అది అడుగుతున్నా. ఉమ్, అది అంటే వీళ్ళు కామెడీ చేస్తున్నారు, సీరియస్గా చేస్తున్నారు. ఇది 2 పార్టీలు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు రూలింగ్లో ఉండి ఈయన చంద్రబాబు గారి హస్తం ఉంది అంటే చంద్రబాబు గారి దాని మీద కేసు పెట్టొచ్చు కదా. ఉమ్, ఏమన్నంటే ఎస్ఐటీకో సిఐటీకో ఇచ్చామంటారు, సిట్కి ఇచ్చాము, సిఐడికి ఇచ్చాము, లేకపోతే ఏదో చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తాను మేము చూడట్లేదు అంటారు. ఇవన్నీ మరి అర్థం కాని ఆరోపణలు, అర్థం లేని ఆలోచనలు, అంతే. అనవసరంగా ఎలక్షన్ టైంలో నేనేం చేస్తాను, ఏం జరిగింది, ఏం చేయలేదు, ఏం చేస్తాను అనేది మాట్లాడాలి ఎవరైనా కానీ. వాళ్ళు బాబాయిని హత్య ఎవరు చేశారని వాళ్ళు మాట్లాడతారు, నువ్వే చంపావని ఈయన మాట్లాడతాడు. ఈ ఇద్దరు బాబాయి చచ్చిపోయినందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏం తేడా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ బాబాయిని చంపితే కూడా ఆ రాష్ట్రంలో
ఒక కేసు నడవట్లేదు, అరెస్ట్ చేయలేకపోయారు అంటే సీరియస్ ఇష్యూ. అవును. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇద్దరు మాట్లాడుకోవటం, మర్డర్ అయిన మర్నాటి నుంచి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఇద్దరు దాన్ని ఒక సీనియర్ నేత మర్డర్ చేయబడితే దాన్ని సీరియస్గా తీసుకుని రెండు పార్టీలు కలిసి అయినా దాన్ని ఎట్టయినా ఆయన గౌరవం కలిగించే పరిస్థితి చేయాలి. ఎందుకంటే చాలా మంచి నాయకుడు ఆయన. అది వదిలిపెట్టేసి నువ్వు చంపావంటే నువ్వు చంపావని, కేసు ఏమైందో తెలియదు. ఎవరైతే మర్డర్ చేశారో మర్డర్ చేసిన వాళ్ళు మాత్రం చక్కగా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ వాళ్ళు రోజు కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా అప్పుడప్పుడు భయపెడుతున్నారు కూడా, అంటూ కూడా జనాన్ని. అది టీవీలో చూసాం, మనకు తెలియదు. సో ఈ పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి ఏంటి జరిగేది ఏంటి? కరెక్ట్గా పథకాలు ఇస్తున్నాడు మా జగను, అవి చాలు మాకు అని గుడ్డిగా ఆయన ప్రభుత్వాన్ని ఆయన్ని నమ్మేస్తున్నారు. ఆయనేమో మరి ఓ పక్కన నా బాబాయ్ హత్యలో ఈయన కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి ఇంత అధికారంలో ఉండి ఈ కేసుని సాల్వ్ చేసుకోనంత ఇదిలో ఎందుకున్నారు సార్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా? అంటే వీ షుడ్ బి అషేమ్డ్. వాళ్ళకి సిగ్గున్న లేకపోయినా మనకు మాత్రం సిగ్గు ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి మా బాబాయ్ని చంపారు అని ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన చెప్తా ఉంటే వినటానికే అసహ్యంగా ఉంది. చాలా సిగ్గుపడాల్సిన విషయం. నేను పథకాలు ఇచ్చాను నాకు ఓటేస్తారు అనేది దేవుడి పథకాలు ఇవ్వటం ఓటేయటం అనేది మనకు సంబంధం లేదు. ఓట్ల సంగతి కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన పదవిలో కూర్చుని ఉండగా వాళ్ళ సొంత బాబాయిని చంపినప్పుడు ఏమీ పట్టించుకోలేదా? పట్టించుకున్నారు. అప్పుడు ఇంతవరకు కేసు సాల్వ్ అవ్వలేదంటే పట్టించుకోనట్టే 5 ఏళ్ల నుంచి. సో ఇది సరిగ్గా చేయకపోవటం అనేది సిగ్గుచేటైన విషయం. దీన్ని ఇప్పుడు నిన్న రఘురామరాజు కృష్ణరాజు గారు అన్నాడే చంద్రబాబు నాయుడు గారిని, నాకు టికెట్ ఇప్పించలేనోడివి నువ్వేమో అదేది పోలవరం కడతావయ్యా అన్నాడు ఆయన. అట్లాగే వాళ్ళ బాబాయిని చంపిన ఆయన అరెస్ట్ చేయించిన ఆయన లా అండ్ ఆర్డర్ ఏం కాపాడతాడు అని అనొచ్చు. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి సరదాగా జోకుల్లాగా ఉన్నాయి కానీ బట్ దే ఆర్ వెరీ సీరియస్ ఇష్యూస్. ఇప్పుడు సొంత బాబాయిని మర్డర్ చేస్తే ఇన్ని 5 సంవత్సరాల వరకు సాల్వ్ చేయలేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆయన సీట్లో ఉండి ఆ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కంటే కూడా ప్రభుత్వం చేయలేకపోతే ఎందుకంటే సిగ్గు చేయటం విషయం లేదు. ఇవన్నీ ఇట్లా ఈ కేసులు కానీ అక్కడ కేసులు కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న కేసులు కానీ వీళ్ళందరూ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ సొంత స్వలాభం కోసం నడిపించే ప్రభుత్వాలు అవుతున్నాయి. స్వలాభం కోసం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏలుకొందాము మన పర్సనల్ ఎజెండాతో వచ్చిన ఈ తప్ప వీళ్ళు సమాజాన్ని కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ప్రేమించి దానికోసం ఏదైనా త్యాగం చేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కనపడతలా. సో అందరూ అన్ని దొందేలాగా అందరే. ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని గురించి మాట్లాడతాం ఏంటి? సిగ్గుపడాల్సిన విషయం కదా అది. సో అట్లాగే ఉంటుంది. ఇన్ని పర్సనల్గా మాట్లాడుకోవటం, నీవేంటి నేనేంటి, నీకు చరిత్ర ఏంటి నా చరిత్ర ఏంటి అనుకోవటం తప్ప మనమేంటి మన ప్రజలేంటి మన రాష్ట్రం ఏంటి అనేది మాట్లాడతలేదు ఎవరు. సో ఇందాక మీరు అన్నట్టు ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ వర్క్ చేసే ఒక నాయకుడైతే మనం చూడలేదు అంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు చేస్తారేమో రేపు ఫ్యూచర్లో మా కోసం అని ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. సో ఇక్కడ మనకి తెలిసి ఇప్పుడు పిఠాపురంలో ఇంటెన్షన్తో ఉంటే మన ఎందుకు డిపాజిట్ రాలేదమ్మా? రాలేదు. ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకు ఓట్ల రూపంలో ఎందుకు చూపించట్లేదు అర్థం కావట్లేదు. మరి ఇంటెన్షన్ లో ఉన్నారని మీరు ఎట్లా అంటారు? ఇంటెన్షన్ ఓట్ల రూపంలో రానప్పుడు ఇంటెన్షన్ లేరనే కదా, లేనట్టే అంటారు. అంతే కదా మరి. కానీ మేము అనుకునేది ఏంటంటే కొద్దిగా ఇప్పుడున్న చదువుకున్న యూత్ కొద్దిగా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు చాలా బాగా చెప్పారు ఎవరు వస్తారు ఏంటి, ఎవరు రారు ఏంటి. ఇప్పుడు ఇంతకు మీరు అన్నారు కదా 3 నెలల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందామని అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ పరిస్థితికి వస్తే మీ అనాలిసిస్ ప్రకారం అసలు ఎవరు వస్తారు, ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, ఎట్లా ఉంటుంది అంటారు? అక్కడ మనం అనాలిసిస్ చేసేంత సీన్ మనకు లేదా. మనం హైదరాబాద్లో ఉంటాం, మన దేశం వెళ్ళాం, రాష్ట్రం వెళ్ళాం. ఆ రాష్ట్రం వెళ్ళకుండా మనం దాని గురించి ఊరికే టైం పాస్కి మనం కూర్చుని ఇట్లుండొచ్చు అట్లుండొచ్చు అనుకోవటం తప్ప ఈ పేపర్లో టీవీలో చూసి నిన్న నన్ను ఎవరో తిట్టారు అమెరికా నుంచి ఫోన్ చేసి, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు, నువ్వు ఏమి తెలియదు కదా,
నిజంగా తెలియదు, మనకేం తెలియదు కదా, ఊరికి మనం అనుకున్నది చెప్తున్నాం తప్ప నిజంగా ఇన్ డెప్త్ గ్రౌండ్ రియాలిటీ మనకేమైనా తెలుసా? ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని నేను చెప్పొచ్చు, లేదా గీత గారు గెలుస్తారు అని చెప్పొచ్చు మీరు అడిగినట్టు. బట్ మన గ్రౌండ్ రియాలిటీ తెలియదు, అసలు పిఠాపురం ఎక్కడ ఉందో తెలియదు నాకు, నేను దాని గురించి ఏం మాట్లాడతాను. సో సిమిలర్గా ఆంధ్ర రాజకీయానికి వచ్చేటప్పటికి మన గ్రౌండ్ రియాలిటీ తెలియదు. బట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఇట్ మాట్లాడామనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇప్పుడు అంటే ఒక సంవత్సరం కిందకి వెళ్ళిపోదాం మనం, జనరల్గా మాట్లాడుతున్నాం. 1 year బ్యాక్ వెళ్దాం. 1 year బ్యాక్ వీళ్ళిద్దరు ఇంకా కలవాలి అప్పటికి. చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిస్తే బాగుంటుంది అనుకున్న రోజుల్లో అప్పటికే మనం వైఎస్ఆర్సీపీ మీద విరక్తి కలిగింది జనానికి. అప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు, మిడిల్ క్లాస్ అగెనిస్ట్గా ఉంది, ఒక సామాజిక వర్గం టోటల్గా అగెనిస్ట్గా ఉంది. సో ఆ రాష్ట్రంలో రోడ్లు అవి బాగలేదు, లేకపోతే పోలవరం అవ్వలేదు, రకరకాల డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ రాలేదు అని ఒక భయంకరమైన షేప్ వచ్చి ఈ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం వస్తుంది అనుకున్నంత ఊపు వచ్చింది. ఆ ఊపు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన లేకపోతే గెలవనేమో అని ఆయన భయంతో జనసేన కావాలని కోరుకున్నాడు. కోరుకుంటే జనసేన గెలుచుకున్నాడు. అప్పుడే గెలుస్తారన్నప్పుడు ఈయన ధైర్యంగా ఉండాలి కదా, ఉండలేకపోయాడు. జనసేన గెలుపుకున్నాడు. జనసేన గెలుపుకున్నకపోతే ధైర్యంగా ఉన్నాడా? ఆయనకి ఇంకా నమ్మకం లేకుండా బీజేపీ కావాలనుకున్నాడు. బీజేపీకి ఏంటి, బీజేపీ టోటల్గా అగెనిస్ట్ ఆంధ్ర అని ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఏమంటారు, విభజన హామీలు నెరవేర్చలేకపోయారు, వాళ్ళు ఏమీ చేయలేదు, మోసం చేశారు మన్నే అని నమ్మారు. అది మోసం చేశారని వీళ్ళిద్దరూ కూడా చెప్పారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ అనుకుంటున్న టైంలో ఇప్పుడు వీళ్ళతో కలిశారు వీళ్ళు. సో వీళ్ళ ముగ్గురు మీద క్రెడిబిలిటీ ఏముంటుంది? క్రెడిబిలిటీ లేని ఒక కూటమి అది. క్రెడిబిలిటీ లేని కూటమికి వచ్చేటప్పటికి వీళ్ళు మొత్తం పోతారు అనుకున్న వైఎస్ఆర్సీపీకి వాళ్ళు చేసింది వచ్చి ఏదో బెటర్ పొజిషన్కి వచ్చే పరిస్థితి వచ్చారు వాళ్ళు. మొత్తం టోటల్గా అయిపోతుంది అనుకున్న పార్టీ మళ్ళీ ఏమన్నా ఉంటుందేమో అనే పార్టీకి వచ్చింది. సో ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది తెలియదు. సో ఈ రోజుకి ఇట్లా మారుతున్న తరుణంలో ఎవరు ఏంటి, ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్కి వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు బయట కూర్చొని చూస్తే నా ఉద్దేశంలో ఇది గెలవకూడదు. మరి వైఎస్ఆర్సీపీ గెలవచ్చా? వాళ్ళు ఏమీ చేయట్లేదు, వాళ్ళు గెలవకూడదు. ఇద్దరు గెలవకపోతే ఎవరు గెలవాలి అయ్యా అని అడుగుతారు మీరు కొట్టాడు. ఎవరు గెలవాలి మనకేం తెలుసు, అక్కడ క్యాండిడేట్ ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టరు కదా వాళ్ళు. అంటే మొత్తానికి వైఎస్ఆర్సీపీని దించుదామనే 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఎట్లయినా దింపేద్దామనే ఒక ఇదితోనే ఉన్నారు అక్కడ. అదే తప్పు అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ఎందుకు, ఏం కావాలి నీకు, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? నాకు జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, ప్రజలు 5 కోట్ల ప్రజలు ఉన్నారు అక్కడ. 5 కోట్ల ప్రజలు నీకు కావాలి. 5 కోట్ల ప్రజలకి నువ్వేం చేస్తావు? జగన్మోహన్ రెడ్డిని పంపించేసి నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆయన తిన్నాడా ఉన్నాడా నాకు తెలియదు. ఆయన తిన్నాడని దిగిపోమంటున్నావా, ఆయన మంచోడు కాదని దిగిపోమంటున్నావా, ఆయన ఏం చేశాడని దిగిపోమంటున్నావు? అది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఊరికి ఆయన రాక్షసుడు, మంచోడు కాదు, ఇదేదో చెప్తున్నా, ఇవన్నీ కాదు. ఏం చేశాడు, ఇది 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 అని చెప్పి నువ్వేం చేస్తావు, ఇది 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 అని చెప్పాలి కదా. పోనీ నీకు అంతకుముందు 5 ఏళ్ళ ప్రభుత్వం రాజ్యమేలో, నువ్వు బీజేపీ కలిపి రాజ్యమేలో, ఈవెన్ జనసేన కూడా ఉందా? జనసేన క్యాండిడేట్లు లేకపోయినా వాళ్ళు ముగ్గురు కలిసి చేయలేరు. ఆ 5 ఏళ్లలో మీరు ఏమీ చేయలేదని 23 సీట్లకు తీసుకొచ్చారు మిమ్మల్ని. మరి అప్పుడు ఏమి చేయలేకపోయిన మీ ముగ్గురు ఇవాళ వచ్చి మీరు ఏం చేస్తారు? ఈ 5 ఏళ్లలో అంతకుముందు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలరు, ఏం చేస్తారు? సో ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఏమి చేయలేకపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఏం జరుగుతుంది నెక్స్ట్ 5 yearsలో ఎవరేం చేస్తారు అనేది ఎవరన్నా చెప్తున్నారా? ఎవరు చెప్పట్లా. వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అసలు నాకు అర్థం కాదు. నోటాకేసి ఇంకా నేను కొత్త పద్ధతి కనిపెడితే బెటర్. సో గైస్ చూసారు కదా, మరి ఏపీ ప్రజలకే వదిలేశారు సార్ అయితే ఒపీనియన్ అనేది. మరి అక్కడ వాతావరణం చూస్తుంటే మరి చాలా వేడిగా ఉందని అనుకుంటున్నాం. మరి ఎవరికి పట్టం కడతారో చూద్దాము. లెట్స్ వాచ్. సో మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का
ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం